సరే, ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు ఆగవు కదా. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు మావయ్య, బాబా ఒక నెక్లెస్ కొన్నాడు. అవునా? నీకోసం కొన్నాడా? ఎవరికోసం కొన్నాడో తెలియటం లేదత్తయ్య. తెలియకపోవడం ఏంటి? అందుకే కదా మావయ్య మిమ్మల్ని పిలిచాను. ఇదిగోండి, ఆ షాప్కి ఫోన్ చేసి ఆ బిల్స్ అన్ని తెప్పించాను. తీరా చూస్తే భూమి దగ్గర ఒక నెక్లెస్ ఉంది. మాధవేమో భూమి కోసం కొన్నాడు అని చెప్తోంది. సర్లేమ్మా, కొంటే కొనుండొచ్చు. ఇప్పుడు దానికి ఏంటి నీ గోలా? అవునులేండి అత్తయ్య, నేను ఏం మాట్లాడినా మీకు గోలలాగే అనిపిస్తుంది. ఇప్పుడు బావ నెక్లెస్ కొన్నాడు, భూమిని చూస్తేనేమో నా కోసమే మాధవ కొన్నాడు అని చెప్తోంది. మరి ఒకేసారి 2 నెక్లెస్లు ఎలా కొంటారు? అది కూడా ఒకేలాంటివి. మాధవ కొనుండొచ్చు, కాకపోతే బావ కొన్న ఆ నెక్లెస్ ని ఎవరో కొట్టేసి మాధవ వాళ్ళకమ్మాడా, లేదు అంటే ఎవరో అమ్మిన నెక్లెస్ ని షాప్ వాడు భూమి వాళ్ళకి అమ్మాడా అనేది నాకు అర్థం కావడం లేదు. అంటే ఈ మధ్య కొట్టేసిన నగలు కూడా షాప్లో పెట్టి అమ్మేస్తున్నారు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. భూమి, నిజం చెప్పు, ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు? షాప్లోనే కొన్నారా, లేకపోతే బయట ఎవరైనా అమ్మితే కొన్నారా? అలాక్యా, బుద్ధుందా లేదా నీకు? నీకు వాళ్ళు ఎక్కడ కొంటే నీకెందుకు? వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారు. నెక్లెస్ అన్న తర్వాత నీకోసం ఒకటి, భూమి కోసం ఒకటి తయారు చేస్తారా? ఒక నెక్లెస్ తయారు చేశారంటే అటువంటివే 10 తయారు చేస్తారు. నువ్వు ఊరుకో బావా. ఈ మధ్య మోసాలు చాలా ఎక్కువైపోయాయి. మనకేమో నగలు అమ్ముతున్నారా, అదే నగల్ని కొట్టేసేలాగా చేసి మళ్ళీ షాపుల్లో పెట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఆ షాప్ దగ్గర దొంగతనం జరిగింది, ఈ షాప్ దగ్గర దొంగతనం జరిగింది అని పేపర్లలో రోజు మనం చూస్తూ ఉంటాం కదా. అవన్నీ వాళ్ళు చేయించేవే. సరే, ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు నెక్లెస్ కొన్నాడు, నేను కొన్న నెక్లెస్ పోయింది. నా బాధ వాళ్ళు నెక్లెస్ కొన్నారని కాదు బావా. ఇప్పుడు వాళ్ళు కొన్న నెక్లెస్ ఎవరైనా దొంగిలించి అమ్ముండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు మన ఇంటికొచ్చి అసలు ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు అంటారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇంటి పెద్దగా నువ్వే చెప్పాలి, లేదంటే మావి గారు చెప్పాలి. భూమి, మీరు కొన్నది షాప్లోనే కదా? అవును. సరే అయితే అది కొన్నప్పుడు బిల్లు ఉంటుంది కదా, అది తీసుకురా. నా కోసం రాఘవ్ నెక్లెస్ తెస్తే నా కోసం ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం ఎందుకు? నిజం చెప్పేస్తాను. ఏదైతే అదైంది, నిజం చెప్పేస్తే ఏ గొడవ ఉండదు కదా. అలాగే వాళ్ళు ఏ దొంగ దగ్గర కొనలేదు, షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఏ దొంగ అమ్మలేదు. నీ అనుమానం ఏంటి? భూమి వాళ్ళ కొన్న నెక్లెస్, నేను పోగొట్టుకున్న నెక్లెస్ ఒకటే అయి ఉంటుందని, అంతే కదా? ఏమీ లేదని ఎలా చెప్తావు బావా? ఇంకా నిజం చెప్పక తప్పదు. ఛా, ఇంట్లో ఒక్కళ్ళకు కూడా జాగ్రత్త లేకుండా పోతుంది. ఏ రాఘవా, అంత రెక్లెస్ గా ఉంటే ఎలా? ఏమైందక్క? ఏమైందేంట్రా? నీ దగ్గర డబ్బుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? ఏంటిది?